సార్, ప్రధాని మోదీ గారి బర్త్డే 75వ జన్మదినం ఆయనకు. భారతీయులందరూ లాగే మనం కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్దాం. కాకపోతే చాలా ఎక్కువ హడావుడి ఉంది. మొన్న కూడా మనం మాట్లాడాం కదా, ఎవరు మోహన్ భగవత్ 75వ జన్మదినం గురించి చెప్పడం, ఆయనకి ఈయన రాయటం, ఈయనకి ఆయన రాయటం, ఇస్తినమ వాయనం పుచ్చుకుంటే వాయనం అన్నట్టుగా. కానీ గతంలో ఎప్పుడూ లేనంతగా 75 అనేది ఒక సంఖ్య అనేది ఒకటి అలా పెడితే, మోదీ 75వ జన్మదినాన్ని భారతీయ జనతా పార్టీ అధికారం కోణంలో చాలా భారీగా ఉపయోగించుకోవాలని అనుకుందని చాలా స్పష్టం. ఈరోజు చూడండి, టైమ్స్ ఆఫ్ ఇండియాలో మైల్ స్టోన్స్ ద డిఫైన్ మోడీ ఇయర్స్ అని ఇది ఒక పేజీనే. టైమ్స్ ఆఫ్ ఇండియాలో 2 పేజీలు ఇచ్చారంటే మీరు ఇవన్నీ స్పాన్సర్డ్. అది కూడా చాలా క్లియర్. ఒక్కొక్క సంవత్సరంలో ఏం చేశాడు ఇదంతా. ఇది చాలాగా ఇదిగోండి, ఇది ఇయర్స్, మోడీ ఇయర్స్ అని 1 2 3 4 అని ఇది చాలాగా. మళ్ళీ వెనక్కు తిప్పితే మళ్ళీ అమిత్ షా గారి ప్రత్యేక వ్యాసం ఒకటి కాదు, కొన్నిట్లో రాజ్నాథ్ సింగ్. అంటే బీజేపీ అనేది దీన్ని ఒక పెద్ద నేషనల్ ఈవెంట్ లాగా చేసి, ఈ నేషనల్ ఈవెంట్ చేయడంలో కూడా ఒక పరమార్థం ఉంది. ఇది నేను మీకు, ఇది హిందూలో బీజేపీ టు సెండ్ ఫిలిం ఆన్ పిఎం ఇన్ ఆల్ బీహార్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కనుక, బీజేపీ టు స్క్రీన్ ఫిల్మ్ ఆన్ పిఎం ఇన్ ఆల్ బీహార్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఇవన్నీ తయారు చేశారట. వరుసగా అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి, అంటే ఖచ్చితంగా ఫస్ట్ బీహార్ ఎన్నికలతో మొదలుపెట్టి ఈ అసెంబ్లీ కోసం బీజేపీ అనేది దీని ఒక భారీ రాజకీయ ప్రచార కార్యక్రమంలాగా చేయదలుచుకుందని. మోదీ అనే వ్యక్తి నిజంగా చాలా హంబుల్ ఆరిజిన్స్ అంటారు. చాయ్ వాలా ప్రధానమంత్రి అయ్యారు. నిజంగా ఆయన చాయ్ ఎక్కడ అమ్మాడు అన్నది ఇంకా పూర్తిగా ఆధారాలు లేవు. కానీ గాయవాలా అయిన తర్వాత ప్రపంచానికి తెలుసు. ప్రపంచానికి తెలిసినప్పటి నుంచి ఆయన గాయవాలా, గోరక్షణ ఇదంతా. ఇండియా టుడే 2014లో మోదీ వచ్చినప్పుడు ప్రచురించిన ఒక కథనాన్ని మళ్ళీ ఇచ్చింది. ఫ్రమ్ ది ఇండియా టుడే ఆర్టివ్స్ 2014, ది మ్యాన్ బిహైండ్ నరేంద్ర మోడీ. హూ ఇస్ ది మ్యాన్ బిహైండ్ నరేంద్ర మోడీ అంటే, మోదీ వెనక ఒక వకీల్ సాబ్ ఉన్నాడని చెప్తుంది ఇండియా టుడే. అప్పుడు చెప్పింది 14లోనే. అంటే ఆయన 3 సార్లు గెలుస్తాడని అప్పుడు ఎవరికి తెలియదు కదా. ఆయన పేరు లక్ష్మణ్ రావు ఇమామ్దార్. ఇదిగో ఈయన ది మ్యాన్ బిహైండ్ మోదీ. మోదీని మొదటిసారిగా గుర్తించి కాస్త ప్రోత్సహించి చేసినటువంటి వ్యక్తి లక్ష్మణ్ రావు ఇమామ్దార్ అని. ఈయనకు వకీల్ సాబ్ అని. వకీల్ సాబ్ అంటే మీరు ఇంకెవరన్నా గుర్తురావచ్చు. ఇప్పుడు కూడా వకీల్ సాబ్ వెనకే ఉన్నాడు. కానీ ఆ వకీల్ సాబ్ నుంచి ఈ వకీల్ సాబ్ వరకు నరేంద్ర మోదీ ప్రయాణం అన్నది చాలా ఆసక్తికరమైంది. ఇంకోటి, నిన్న అందరికంటే ముందు ఆయన ఫోన్ చేసిన వాడు ప్రపంచానికే ఒక అంతుపట్టని బ్రహ్మ పదార్థంలాగా తయారైన డొనాల్డ్ ట్రంప్ చేయగానే నరేంద్ర మోదీ గారు మై డియర్ ఫ్రెండ్ ట్రంప్ చేశాడని ఈయన చాలా ఆనందపడిపోయి, మొత్తం గ్లోబల్ సినేరియోలో మేము కలిసి ముందుకు సాగుతామని ఆయన చెప్తున్నాడు. కాబట్టి మోదీ జన్మదినం అన్నది ఇప్పుడు చాలామంది చెప్తున్నట్టుగా అద్భుతమైన వ్యూహము, బ్రహ్మాండము. మోదీ ఆయన గొప్ప లక్షణాలు, డజన్ లక్షణాలు, 10 లక్షణాలు, ఒకటే లక్షణం హిందుత్వ, కార్పొరేట్ కంబైన్. ఈ రెండు కలపగలిగిన వాడు మోదీ మిగతా వాళ్ళకంటే. నేను అన్నట్టుగా చాయ్ వాలా నుంచి గాయవాలా. అలా గతంలో ఉన్నటువంటి ఆర్థిక విషయాలు, కార్పొరేట్ పద్ధతుల నుంచి పూర్తిగా 3Dలో మోడీని ప్రొజెక్ట్ చేసిందేమో కార్పొరేట్. మోడీకి కావాల్సిన ఆర్గనైజేషనల్ సపోర్ట్ ఇచ్చిందేమో ఆర్ఎస్ఎస్. ఈ రెండు క్లియర్. అయితే మోదీకి ఏమీ లేదా, చురుకుదనం లేదా, శక్తి లేదా నిజంగా అన్ని దేశాలు తిరగడానికి. ఎక్కడ చూసినా కానీ మన్ కీ బాతులు, ధన్ కీ బాతులు చెప్పడానికి చాలా ఇండివిజువల్గా ఆయన చాలా ఎనర్జెటిక్ అండ్ డిటర్మైండ్ అయి ఉండాలి. కానీ ఆయన భావజాలం ఏంటి, అది ఎట్లా ఉంటుంది, ఎలా నిలబడుతుంది. రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు చేతులు కలపడం కూడా ఒక ముఖ్యమైన భాగం. మరి దానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడునే చెప్పుకోవాలి మనం. 1998లో చంద్రబాబు బలపరచకపోతే వాజ్పేయి ప్రధానమంత్రిగా నిలబడేవాళ్ళు కాదు. 1996లో దిగిపోయాడు కదా వాజ్పేయి 13 రోజులకు. తర్వాత 13 నెలలు ఉండడానికి చంద్రబాబు నాయుడు మద్దతు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ బలపరచకపోతే మోదీ ప్రభుత్వం ఉండదు. కాబట్టి ప్రాంతీయ పార్టీలు
ఇస్తున్నటువంటి మద్దతు అన్నది కూడా మోదీ నిలబడడానికి ఒక కీలకమైన కారణం అన్న అంశాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పటికీ నిన్న కూడా ఆయన డెమోగ్రాఫిక్ క్యారెక్టర్ ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడుతున్నారు. అందువల్ల ఈ దశలో కూడా మోదీని బీజేపీని అదే కాపాడుతుందా లేదా, తదుపరిగా వ్యక్తిగతంగా మోదీని ప్రొజెక్ట్ చేసి హిందుత్వాన్ని ప్రమోట్ చేసి నిలబడుతుందా వచ్చే ఎన్నికలకు కూడా అనేది ఒక పెద్ద ప్రశ్న. నిన్ననే సుప్రీంకోర్టు ఒక కీలకమైన ఇది చేసింది. బలవంత మత మార్పిడులను మీరు ఇంత గొడవ చేస్తున్నారు కదా, ఒక మత మార్పిడి బలవంతమో కాదో నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది, నిర్ణయించడానికి కొలబద్దలు ఏంటి అని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ప్రశ్నించింది, మీరు నేను కాదు. కాబట్టి భారతదేశంలో ఈ మతపరమైన అంశాలు, రిలీజియస్ కమ్యూనల్ థింగ్స్ ఇవన్నీ చాలా కొత్తగా, అది వరకు ఎప్పుడు లేని స్థాయిలో చర్చకు వస్తున్నాయి. నిన్ననే మోదీ అస్సాంలో ఆయన చాలా పర్యటించారు. అస్సాంలో పర్యటించినప్పుడు కూడా సామాన్యులను అవమానిస్తున్నారు అది ఇది అని. గాంధీలు, ఆయన ఎప్పుడు గాంధీలను టార్గెట్ పెట్టి మాట్లాడుతున్నారు. నామధారి కామధారి, వాళ్ళు నామధారీలు, నేనేమో కామధారిని అని. సో ఇప్పుడు ఎలా ఉంటుందో మనం ఇంకొక ఏడాది తర్వాత తెలుస్తుంది మనకు. సరే, కానీ ఇంత ఆరాధన మటుకు గతంలో మనం చూడలేదు. అది వాళ్ళు కూడా చేయరు. హిందుత్వాలో కూడా ఒకరిని ఆరాధించడం అనేది చాలా తక్కువ. అంటే ఆయన మీద ఆధారపడాల్సిన పరిస్థితికి సంఘ పరివారం కూడా వచ్చినట్టు.